ప్రైజ్ ది లార్డ్ అండి. మరొక సాక్ష్యం మన మధ్యలో ఉంది, ఒకసారి విందాము. 2 సార్లు వచ్చింది జాబు వీళ్ళ పాపకి. వచ్చిన తర్వాత మళ్ళీ అదే జాబు ఇక్కడికి అయ్యగారేమో అభిషేకం చేస్తూ ఉంటే మళ్ళీ అదే జాబ్ కావాలన్నది వాళ్ళ పాప. మళ్ళీ అదే జాబ్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ పోయింది, 2 సార్లు పోయింది ఆ జాబు. పోయి మళ్ళీ అదే జాబ్ నాకు కావాలన్నది వాళ్ళ పాప. అంటే మరి రండి చర్చికి పరలోకనిస్తాం అనేసి అంటే వీళ్ళు అనుజనులు, అసలు అనుజనులు అయితే మాతో వచ్చిర్రు. వచ్చిన తర్వాత వాళ్ళ పాప నమ్మేది కాదు, జాబ్ వస్తుందా, మళ్ళీ అదే జాబ్ వస్తుందమ్మా రా అన్న. అంటే ఆ రోజు ఆయిల్ వేల అభిషేకం చేస్తున్నారు అయ్యగారు. చేసిన తర్వాత చేయించుకోమ్మా, ఇలాగ అదే జాబ్ రావాలని చెప్పు అయ్యగారు చేస్తారంటే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ అదే జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ సాలరీ నేను అయ్యగారికి ఇస్తాను అనేసి అన్నారు. అదే సాలరీ పట్టుకొని రాత్రి నైట్ వచ్చారు. వైజాగ్ నుంచి వచ్చారు వీళ్ళు, వైజాగ్లో ఉంటారు వీళ్ళు. అసలు వైజాగ్ నుంచి రాత్రి వచ్చారు. ఇప్పుడు చెప్పడానికి వచ్చి సాలరీ ఫస్ట్ సాలరీ పట్టుకొని వచ్చారన్నమాట. విన్నారు కదండి, ఆంటీ వాళ్ళైతే అన్యజనులు, కానీ ఆంటీ మన సంఘానికి రావడం జరుగుతుంది రెగ్యులర్గా. మరి వాళ్ళ పాప ఏదైతే జాబ్ పొందుకున్నారో 2 సార్లు ఆ జాబ్ పోయిందంట. కానీ వాళ్ళ పాప మాత్రం అదే జాబ్ కావాలని ఉన్నారు. అయితే మరి ఆంటీ సాక్ష్యం చెప్పడం జరిగింది. ఆంటీ సాక్ష్యాన్ని బట్టి మరి వాళ్ళు ఇక్కడికి రావడము, తర్వాత దైవజనుల చేత ప్రేయర్ చేయించడం జరిగింది. 7 వీక్స్ ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్లో మరి దైవజనుల చేత పోయిన జాబ్ గురించి అదే రావాలని ప్రార్థించడం జరిగినప్పుడు అద్భుత రీతిగా అదే జాబ్ వచ్చిందని చెప్తున్నారు. మరి వాళ్ళ కూతురికైతే విశ్వాసం లేదు, అది వస్తుంది అని హోప్ లేదు. కానీ దైవజనులు ప్రార్థించిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా అదే జాబు రావడం జరిగిందండి. దానికి కృతజ్ఞతగా మరి వారు ఈరోజు ఫస్ట్ సాలరీని దేవుని సన్నిధికి తీసుకొని రావడం జరిగింది. దేవుడు చేసిన కార్యాన్ని మరి సంఘంలో అందరి ముందు వాళ్ళ సాక్ష్యాన్ని చెప్పుకొని దేవుని మహిమపరచుకోవడానికి ఈరోజు ముందుకు వచ్చారండి. అది గవర్నమెంట్ జాబ్ అని చెప్తున్నారు ఆంటీ వాళ్ళు. మరి దైవజనులు ప్రార్థించినప్పుడు ఈ విధంగా వారి జీవితంలో ఇలాంటి అద్భుతం చేశారండి. మరి వాళ్ళు దానికి కృతజ్ఞతగా మరి ఈరోజు ఫస్ట్ సాలరీని అయితే మరి చర్చిలో ఇవ్వడానికి రావడం జరిగింది. మరి ఈ విధంగా ఎవరైతే ఆశీర్వదించబడుతున్నారో మరి ఇలాంటి వాక్యాలను ఇంకా అనేకులకు కూడా దైవజనులు మరి ఎంతోమందికి మారుమూల ప్రాంతాలకు రక్షణ లేని వారికి రక్షణ కలిగించాలని కూడా మరి టీవీ పరిచయం చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం ఎంతోమంది ముందుకు వస్తున్నారు. మరి మీరు కూడా ఈ విధంగా ప్రేరేపించబడితే ముందుకు రావచ్చండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.